కర్ణాటకలో రాజకీయ పలుకుబడి కలిగిన ఓ సామాజిక కార్యకర్తకి సంబంధించిన ఉదంతం ఇప్పుడు క్రైమ్కి వెళ్ళింది. అది సంచలనం అవుతోంది. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలో సమాజ సేవకుడికి గుర్తింపు ఉన్న ఆసిఫ్ అనే వ్యక్తి ఓ ఘాతుకానికి ఒడిగట్టాడు. తన సొంత కూతురు వీడియోని అసభ్యంగా ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. కన్న తండ్రి చేసిన దుర్మార్గంతో అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆసిఫ్ కుమార్తె వారి బంధువుల్లో ఒక వ్యక్తిని ప్రేమించింది. ఆసిఫ్ ఆ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. సొంత బంధువే, సొంత మతస్థుడే అతను. కూతురు తను చెప్పిన మాట వినడం లేదన్న కోపంతో ఆసిఫ్ ఊగిపోయాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు ఎడిట్ చేసి వాటిని ఆన్లైన్లో పెట్టాడు. ఆసిఫ్ మొదట తన కుమార్తె ప్రియని ఇంటికి పిలిచి అతనిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత వాళ్ళిద్దరు ఫోన్లు లాక్కున్నాడు. వాటిలో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న వీడియోలు తన ఫోన్లోకి బదలాయించాడు. ఆ వీడియోలను అసభ్యంగా ఎడిట్ చేసి వివిధ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వాళ్ళ ఫోన్లు 2 ధ్వంసం చేసేశాడు. ఆసిఫ్ తన భార్య కుమార్తెలను కోపంతో చితకబాదిన దృశ్యాలు కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినాయి. ఆ దృశ్యాలు వైరల్ అయినాయి. తన చిత్రాలను తన తండ్రి అశ్లీలంగా ఎడిట్ చేసి వైరల్ చేయడంతో ఆసిఫ్ కుమార్తె తీవ్రంగా మనస్తాపం చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆమె దీనికి సంబంధించి ఇచ్చినటువంటి కంప్లైంట్తో కొత్త కేసు నమోదైంది. అజ్జరకాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆవిడ చికిత్స పొందుతోంది. ఆసిఫ్కి ఉడిపి జిల్లాలో గొప్ప సమాజ సేవకుడిగా గుర్తింపు ఉంది. ముల్కీ ప్రాంతంలో ఆపద్బాంధవ సైకో రిహాబిలిటేషన్ సెంటర్ను కూడా అతనే నడుపుతున్నాడు. అక్కడ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి, మాదక ద్రవ్యాలు అలవాటు ఉన్నట్టు పడిన వాళ్ళకి చికిత్స చేస్తారు. అయితే ఇటీవల ఆ సంస్థకు విరాళాలుగా వచ్చిన ఆస్తుల్ని అమ్మేసుకుని ఆసిఫ్ సొమ్ము చేసుకున్నాడు అనే ఆరోపణలు వచ్చినాయి. అంతేకాదు పునరావాస కేంద్రం పేట ఆసిఫ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నాను స్వయంగా అతని భార్య షబ్నం ఇప్పుడు ఆరోపణ చేసింది. తన భర్త మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఆ మత్తులోనే తను హింసించేవాడని చెప్పుకొచ్చింది. తన భర్త తప్పుడు పనుల గురించి పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుల ఆధారంగా పాడు బిద్రి పోలీసులు ఆసిఫ్ మీద కేసు నమోదు చేశారు. పరారీలో ఇప్పుడు ఆసిఫ్ ఉన్నాడు. అతని కోసం వెతుకుతున్నారు.